బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. ఇటీవల జగన్ పర్యటనలో పోలీసులు ఆఖరి నిమిషంలో రూట్ మ్యాప్ మారుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రూట్ మ్యాప్ మార్చాలనే పోలీసుల ఆదేశాల వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కు Z+ కేటగిరీ భద్రత ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలశీల రఘురాం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు వైఎస్ జగన్ వెళ్తున్న క్రమంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని లేఖలో పేర్కొన్నారు. 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూటును కాదని 47 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పోలీసులు సూచించటం పలు అనుమానాలకు తావిచ్చిందన్నారు. జగన్ సెక్యూరిటీకి పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సడన్ గా రూట్ మ్యాప్ మార్చారన్నారు. ఇక వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. ఇటీవల జగన్ పర్యటనలో పోలీసులు ఆఖరి నిమిషంలో రూట్ మ్యాప్ మారుస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. రూట్ మ్యాప్ మార్చాలనే పోలీసుల ఆదేశాల వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్ కు Z+ కేటగిరీ భద్రత ఇవ్వాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ తలశీల రఘురాం కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు వైఎస్ జగన్ వెళ్తున్న క్రమంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని లేఖలో పేర్కొన్నారు. 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రూట్ను కాదని 47 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాన్ని పోలీసులు సూచించటం పలు అనుమానాలకు తావిచ్చిందన్నారు. జగన్ సెక్యూరిటీకి పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సడన్ గా రూట్ మ్యాప్ మార్చారన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.